హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 1:2లో లీస్ట్ మార్క్స్ ఎంత సార్ అని మాకు కామెంట్లు కానీ మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ ఎక్కువ మంది చేస్తున్నారు. కాకపోతే మేము 2-3 రోజులు వీడియో చేయలేదు. కారణం ఏంటిది అంటే, ఈ లీస్ట్ మార్క్స్ అనేవి మేము గ్యాదర్ చేయడం జరిగింది. ఈ లీస్ట్ మార్క్స్ గ్యాదర్ చేసిన తర్వాత మేము కూడా కొంత షాక్ గురవుతున్నాం. కారణం ఏంటి అని అంటే, మేము గతంలో జోన్ 1 జోన్ 3 సంబంధించి హైయెస్ట్ మార్క్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మేము చెప్పడం జరిగింది. చాలా ఎక్కువ కట్ ఆఫ్ కూడా చెప్పాము. అయితే రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ లీస్ట్ మార్క్స్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము మా ఆలోచనని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని అనిపిస్తుంది. మేము స్టేట్ వైడ్ లీస్ట్ మార్క్స్ తెలుసుకున్నామండి. ఆ లీస్ట్ మార్క్స్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఎలా ఉందంటే, లీస్ట్ మార్క్స్ చూడండి. ఓసీకి సంబంధించి గతంలో లీస్ట్ మార్క్స్ 196 అలా చెప్పాము. కానీ ఇప్పుడు కొత్తగా ఓసీ లీస్ట్ మార్క్స్ స్టేట్ వైడ్ 192 మార్క్స్ ఓసీకి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా గతంలో మేము 195 అలా చెప్పాము. కానీ ఇప్పుడు లీస్ట్ మార్క్స్ ఎంత అంటే 186.66. నెక్స్ట్ బీసీఏ మేము అప్పుడు గతంలో 191 అలా చెప్పాము. ఇప్పుడు 186 మార్క్స్ లీస్ట్ మార్క్స్ స్టేట్ వైడ్ మేము తెలుసుకున్నది. నెక్స్ట్ బీసీబీ బీసీడి ఈ రెండు కూడా కొంచెం కట్ ఆఫ్లు ఎక్కువగా ఉన్నాయండి. ఇవి దగ్గరగా ఈడబ్ల్యూఎస్కి దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ బీసీసీ లీస్ట్ మార్క్స్ 162 మార్క్స్గా తేలిందండి మా ఇన్ఫర్మేషన్లో. నెక్స్ట్ బీసీఈ గతంలో కూడా చెప్పాము, ఇది ఈ ఫిగరు 166 మార్క్స్. ఇవ్వండి మా వచ్చిన ఇన్ఫర్మేషన్ కొత్తగా. సో దీని ప్రకారం పిరమిడ్ షేప్లో కనుక మనం తీసుకుంటే మీరు గమనించండి, చాలా మందికి కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్లు మేము గతంలో అలా చెప్పాం కాబట్టి అంతే కట్ ఆఫ్లు ఉంటాయి అని 1:2లో ఉన్న అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది మేము వీడియో చేసిన తర్వాత చాలా మంది కూడా లిమిటెడ్గా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు లిమిటెడ్గా ఆప్షన్స్ ఇచ్చారు. సో హై కట్ ఆఫ్ ఉంటుందని మేమే చెప్పాము. ఈ మార్క్స్ చూసిన తర్వాత కొన్ని తక్కువ కూడా ఉండొచ్చు. మరి మీరు గతంలో అలా చెప్పారు, ఇప్పుడు లీస్ట్ మార్క్స్ చెప్తున్నారు సార్ అంటే ఏంటంటే, మేము ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామంటే, కొన్ని జోన్స్లో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు జోన్ 3 తీసుకోండి. జోన్ 3లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. జోన్ 1లో ఎస్సీ కట్ ఆఫ్ తక్కువగా ఉండొచ్చు. జోన్ 4లో ఓసీ కట్ ఆఫ్, తర్వాత బీసీఈ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగా ఉండదు, అట్లా అనమాట. సో ఒక్కొక్క జోన్ ప్రకారం మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటిది అంటే, కొంతమందికి సపోజ్ ఎకనామిక్స్ విషయంలో కానీ లేదా ఆఫీస్ ఆటోమేషన్ ఉన్న విషయంలో కూడా కట్ ఆఫ్లు తగ్గొచ్చు. అవి ఉన్న వాళ్ళు కొంతవరకు సేఫ్ అండి. ఖచ్చితంగా వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వీడియో చేసిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు 1:2లో కూడా క్వాలిఫై కాని వాళ్ళు, మాకు 196 మార్క్స్ వచ్చినాయి, మాకు 190 మార్క్స్ వచ్చినాయి, మేము ఆ జోన్లో క్వాలిఫై కాలేదు, ఇక్కడ క్వాలిఫై అయ్యారంటే దయచేసి మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఈ జోన్లో ఒకవేళ క్వాలిఫై కాకపోతే పక్క జోన్లో దానికి కొంత కట్ ఆఫ్ తగ్గి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ క్వాలిఫై అవ్వలేదు, అక్కడ క్వాలిఫై అయ్యారంటే కొన్ని డిస్ట్రిక్ట్ పోస్టులు ఉండొచ్చు, కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు స్టేట్ వైడ్ ఉండొచ్చు. కాబట్టి కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు అయినప్పటికీ కూడా మాకు అనుమానాలు ఉండి అంటే, మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఈ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మేము క్వాలిఫై కాలేదు అంటే మీ ఓఎంఆర్ షీట్స్ మాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాము, లేదా మాకు కింద కామెంట్ రూపంలో మాకు చెప్పండి, మేము ఫోన్ నెంబర్ ఇస్తాము. మీ ఓఎంఆర్ షీట్ మేము చూసి అవసరమైతే మీ మార్క్స్ నిజంగానే ఎక్కువ వచ్చినాయి, లీస్ట్ మార్క్స్ ఇలా ఉన్నాయని అంటే మేము ఏపీపీఎస్సి కూడా రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. కానీ దయచేసి అర్థం చేసుకోండి, మీకు తక్కువ మార్కులు వచ్చినట్టు మేము కించపరచడం కాదు. ఒకవేళ మీకు ఎక్కువ మార్కులు నిజంగా వచ్చి ఉంటే దయచేసి మీ ఓఎంఆర్ షీట్లు మాకు పంపించండి. మేము ఆ షీట్ల ప్రకారం మళ్ళీ మేము ఏపీపీఎస్సికి రిప్రజెంట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.